బెలగావి కాంగ్రెస్ మహాసభల్లో ఎన్నికైన సందర్భంగా ఇప్పుడు 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ అట్టహాసంగా వేడుకలు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటున్నటువంటి సందర్భాన ఈ సంవత్సరం బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం ముమ్మాటికి రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి బీసీ సోదరులకి ఎంతో గొప్ప గౌరవ సూచకంగా భావిస్తా ఉన్నాం. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు తెలంగాణలో ఎస్సీ సోదరుల అందరు ఎస్సీ సోదరుల్ని కలుపుకపోతూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎస్సీ సోదరుల యొక్క వర్గీకరణకు కట్టుబడి తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలు మెరుగుపడాలని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం భారతదేశ రాజకీయాలలో ఒక సాహసం, అభినందనీయం కూడా. ఎస్సీ సోదరుల, బీసీ సోదరుల వెలుగులు నింపేటువంటి అన్ని కార్యక్రమాల్లో వారిని బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు మేము నిజంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరపున మా అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కేబినెట్ మంత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. తీర్మానాన్ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆమోదించి హైకమాండ్కి పంపుతా ఉన్నాము.